తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ నడిచింది. మూడు పార్టీలు మెజార్టీ సీట్ల గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా కలకలాన్ని రేపుతోంది. హస్తం గూటిలో ఉంటూనే బీజేపీని విమర్శిస్తూనే కారు పార్టీకి అండగా నిలిచారామె. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ చూస్తే రాములమ్మ గులాబీ గూటికి ఎప్పుడు వెళ్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాను హస్తంలో ఉంటానన్న సరే మనసులో మాట మాత్రం బయటకు వెల్లడించారని ఉన్నట్లుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆసక్తికరంగా మారిన రాజకీయం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని కిషన్ రెడ్డి కామెంట్. కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూనే బీఆర్ఎస్ కి సపోర్టుగా ట్వీట్. కాంగ్రెస్ లో ఉంటేనే బీఆర్ఎస్ పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్. బీఆర్ఎస్ వైపు విజయశాంతి అడుగులు. విజయశాంతి పోస్టు మతలబేంటి? తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది కీలక నేతలు కండువాలు మార్చారు. ఇంకా కొందరు ఎప్పటికీ మార్చేందుకు చూస్తున్నారు అని నేతలే చెబుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి అలియాస్ రాములమ్మ అటు తిరిగి ఇటు తిరిగి తన సొంత గూటికి చేరుకోబోతున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా? జాతీయ పార్టీ అయినప్పటికీ ప్రాంతీయ పార్టీలే బెస్ట్ అని భావిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు రాములక్క చేసిన ట్వీట్ని బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలు వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తూ ఉండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని, ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరం తప్పని అవసరమని, ఎన్నడైనా వాస్తవమని అన్నారు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కోసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం. హరహర మహదేవ, జై తెలంగాణ, విజయశాంతి అని రాములమ్మ ట్వీట్ చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకే దారితీసింది. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం గమనార్హం. వాస్తవానికి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అదేమీ జరగలేదు. పోనీ కార్పొరేషన్ పదవి కోసం దక్కుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ అబ్బే ఊసేలేదు. ఇవన్నీ చిన్న చిన్న పదవులు, పెద్ద పెద్ద పదవే దక్కుతుందని అనుకున్నా కూడా రాజ్యసభ ఎంపీ కూడా దక్కలేదు. చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లేదా వరంగల్ నుంచి పోటీలో ఉంటుందని టాక్ కూడా నడిచింది. వీటిలో ఒక్కడి కూడా జరగకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైన రాములమ్మ ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని కూడా భావిస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకు తాజాగా చేసిన ట్వీట్ కూడా కారణమని చెప్పకనే చెప్పేశారు రాములమ్మ. పైగా కేసీఆర్కు అత్యంత సన్నిహితురాలుగా పేరున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ వద్దనుకొని కారు ఎక్కినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ట్వీట్పై ఆమె వివరణ ఇచ్చినా మనసులో మాటను ముందే చెప్పేశారని కొందరు అంటున్నారు. మరోవైపు విజయశాంతి చేసిన పోస్ట్ మీద కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకైనా తెలుసా అని, మూడాలు గుర్తుకు వచ్చి మరి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్కు పోతున్నావా? సూచనలు అలాగే ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉండగా, మీరు కూడా చిరంజీవిలా సైడ్ అయిపోతే బాగుంటుందక్క అని మరికొంతమంది తమ అభిప్రాయాలు చెబుతున్నారు.